దాసరాజా ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు. సమాధానము చెప్పలేదు. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానయ్యా. నిజమే మహారాజా, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే నేను కూడా కాదనడవలేదు. ఇవ్వడానికి నాకు కూడా అంగీకారమే, అనుమతి. కాకపోతే మా అమ్మాయికి పుట్టబోయే బిడ్డలకి రాజ్యం వచ్చేటట్లయితే మా మనవళ్ళకి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. దాసరాజా, అవును మహారాజా, మీ కుమ్ముడిపై పెళ్ళయింది, ఒక బిడ్డ కూడా ఉన్నాడు. నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తే మనవలైనటువంటి వారు వృధాశక్తిగా జీవించాలే కానీ పేరు ప్రఖ్యాతుల గౌరవ మర్యాదలు ఏమీ ఉండవు కదా. వేరు మాట లేకుండా అలా తిన్నంగా బయలుదేరి వచ్చేస్తున్నాడంటే ఈయన గారికి ఎందుకు? కుమారుడు ఉన్నాడు, రాజ్యానికి పెద్దవాడు, అర్హుడవుతాడు, గాంగేయుడు ఉన్నాడు. ఇక పుట్టబోయే బిడ్డలకి ఎలా రాజ్యం వచ్చేటట్లు చేయగలుగుతాను అని మారు మాట మాట్లాడకుండా ఈయన విచారగ్రస్తుడై వచ్చేస్తూ ఉన్నాడంట.